అగ్రనాయకులు రాజీనామా చేస్తున్నారు. జెండా పట్టుకున్న కార్యకర్తలేమో పరారులో ఉన్నారు. ఆ కేసులు వాళ్ళు చేసిన తప్పిదాలు ఎక్కడ మెడ చుట్టుకుంటాయని. ఇంకెక్కడుంది పార్టీ, ఇంకెక్కడుంది నాయకులు, ఇంకెక్కడున్నారు కార్యకర్తలు. వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? వాళ్ళకి ఇప్పుడు ఒక మనిషితో పోటీ పడాలంటే అవతలోడు కూడా సరైన బలవంతుడై ఉండాలి. అంతేగాని పిల్లలతో ఒక 20 ఏళ్ల యువకుడు పోటీ పడితే ఎలా ఉంటదో అలా ఉంటది. అంటే ఈ కేసుల కోసం గూడా ఆయన మాట్లాడుతూ, ఏం చేస్తారు మహా అయితే కేసులు పెడతారు. నా మీద గూడా అప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టారు. అయినా తర్వాత వచ్చి ముఖ్యమంత్రి కాలేదా? అలాగే మహా అయితే మళ్ళీ ఇప్పుడు 3 నెలలకి జైల్లో పెడతారు. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. మళ్ళీ అధికారంలోకి వస్తామనేసైతే ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఒక నేరస్తుడికి కేసులు కొత్త కాదు. లేదంటే వాళ్ళకి పెద్ద భయం ఉండదు. ఇక్కడ ఇక్కడ కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే జనాలు ఒక మనిషిని ఒక నేరస్తుడిగా గుర్తించారని చెప్పి చేశారనుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇవ్వరు. వాళ్ళ ముద్ర ఏంటో ప్రజలందరూ గుండెల్లో ఉంది. వాళ్ళంతా వేస్ట్ బ్యాచ్ అని వాళ్ళని పక్కన పెట్టింది కూడా అందుకనే. అతి ఘోరమైన మెజార్టీ ఇచ్చి పక్కన పెట్టారు. ఇంకోసారి ప్రజలు ఇంకో అవకాశం కూడా ఇచ్చే అవకాశం లేదు వాళ్ళకి.